పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూసి జనసేన నేతలు సిగ్గుపడుతున్నారు. ఇటువంటి వాడా తమ నాయకుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును పొగిడేందుకే పార్టీ పెట్టారంటూ ప్రశ్నిస్తున్నారు. సొంత పార్టీ నాయకులనే తిట్టేవాడికి నాయకత్వ లక్షణాలు ఎక్కడివి అంటూ మండిపడుతున్నారు. బాబు ప్యాకేజీకి తగ్గట్టుగానే పవన్ మాట్లాడారంటూ జనసేన నేతలు చర్చించుకుంటున్నారు. హరిరామ జోగయ్య సలహాలు సూచనలపైన స్పందించకపోవడంపై నిరాశ చెందుతున్నారు. బాబు ప్యాకేజ్ మత్తులో పవన్ తూలుతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనశ్రేణులు. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు ఇస్తారు. నాయుడు, చెప్పండి. నిన్న తాడేపల్లి గూడెంలో చాలా అంశాలు తేట తెల్లమైపోయినట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉన్న పరిస్థితి మనకి చూస్తూ ఉన్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి పవన్ కళ్యాణ్ వైఖరిని చూసి జనసేన నాయకులే సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు. సొంత పార్టీ నేతలను విమర్శించే పవన్ కళ్యాణ్ తమ నాయకుడు అంటూ కూడా వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించిన తొలి సభ తాడేపల్లిగూడెంలో జరిగింది. ఈ సభకు హాజరైన పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు నాయుడిని పొగిడేందుకు మాత్రమే సభకు హాజరయ్యారా అంటూ కూడా జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గొప్ప నేత, జనసేన పార్టీకి ఎటువంటి బలం లేదనే విషయాన్ని సొంత పార్టీ గాలి తీసే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడడాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్ని బట్టి తమకు ఒకటే అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు దగ్గర పవన్ కళ్యాణ్ ఏదైతే ప్యాకేజీ తీసుకున్నారో ఆ ప్యాకేజీకి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడును పొగిడేందుకే పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన సభకు హాజరయ్యారంటూ కూడా వారు భావిస్తున్నారు. సినిమాల్లో ఏ విధంగా అయితే రెమ్యూనరేషన్ తీసుకుని యాక్టింగ్ చేస్తారో పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకుని నిన్న చంద్రబాబు నాయుడిని పొగిడేందుకు, చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పేందుకే సభకు హాజరయ్యారనే అభిప్రాయాన్ని కూడా జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సొంత పార్టీ నేతల మీదే విమర్శలు గుప్పిస్తూ సొంత పార్టీ నేతలు తనకు ఎక్కడా కూడా సలహాలు సూచనలు ఇవ్వద్దు, ఎవరైతే తనకు సలహాలు సూచనలు ఇచ్చారో వారందరినీ కూడా తాను వ్యతిరేకులుగా భావిస్తానని, తన మాటను వినేవారిని తాను తన సొంత మనుషులుగా భావిస్తానని మాట్లాడడాన్ని కూడా వారు తప్పుపడుతున్నారు. ఎవరైనా నాయకుడు పార్టీ నుంచి కానీ లేదంటే ఇతర మేధావి వర్గాల నుండి కానీ సలహాలు సూచనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వీకరించాలి, అందులో తప్పులు పరిశీలించాలి. అవేమీ లేకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్నే చదువుతూ జనసేన పార్టీని మరింత క్షీణించే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ వైఖరిని పూర్తిగా వాళ్ళు తప్పుపడుతున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్న ప్యాకేజీలో భాగంగానే 24 సీట్లకు కూడా పవన్ కళ్యాణ్ తలొగ్గడని, 3 ఎంపీ స్థానాలను కూడా తీసుకున్నారని, ఇటువంటి సీట్లు తీసుకున్న పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారంటూ కూడా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాపుల్లో పెద్ద నాయకుడైన హరిరామ జోగయ్య ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్కి ఒక లేఖ రాశారు. 24 సీట్లు 3 ఎంపీ స్థానాలు తీసుకోవడాన్ని కూడా తప్పుపెట్టారు. ఒక 60-70 స్థానాలు తీసుకునేలాగా ఉంటే భవిష్యత్తులో జనసేనకు సీఎం షేరింగ్ అడిగే అవకాశం ఉంటుంది, అలాగే మంత్రి పదవులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ రెండు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చినట్లయితే. దీన్ని పరిగణలోకి కూడా తీసుకోవాలని హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కి ఒక లేఖ రాయడం జరిగింది. దీని మీద స్పందించాలని కూడా హరిరామ జోగయ్య కోరడం జరిగింది. దీని మీద కూడా పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి సంబంధం రాలేదు, సమాధానం రాలేదు. పవన్ కళ్యాణ్కి హరిరామ జోగయ్య రాసిన లేఖను ఉద్దేశిస్తూ కూడా ఎవరు కూడా తనకు సలహాలు సూచనలు ఇవ్వద్దు అని పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లు కూడా జనసేన నాయకులు అభిప్రాయపడుతున్నారు. హరి, ఓకే నాయుడు.